ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. కువైట్లో 3 F-15 ఫైటర్స్ జెట్స్ కూలిపోయాయి. అయితే వీటిని తామే కూల్చినట్టు ఇరాన్ ప్రకటించగా అమెరికా ఖండించింది. కువైట్ డిఫెన్స్ ఫోర్సెస్ పొరపాటున వీటిని కూల్చివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి 6 సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. కూల్చివేతలను కువైట్ కూడా అంగీకరించిందని తెలిపింది అమెరికా. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తనపై జరిగిన హత్యాయత్నాల వెనుక ఖమేనీ ప్రోద్బలం ఉందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా భద్రతా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లలో కనెక్టివిటీ సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. యూఏఈలోని డేటా సెంటర్పై అనుమానాస్పద వస్తువు పడటంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ డ్రోన్ దాడులే దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా కథనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అమెజాన్ సంస్థ అంతర్గత దర్యాప్తు చేస్తోంది. బాణసంచా పేలుళ్లు మళ్లీ జరగకుండా తమిళనాడులోని శివకాశిలో అధ్యయనం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో దీపం సిలిండర్ల పంపిణీలో అదనపు వసూళ్లు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. బస్టాండ్లలో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టీటీడీలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నారనే అక్కసుతోనే తనపై మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో డీప్ ఫేక్ అని గూగుల్ కూడా నిర్ధారించిందని ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం కేవలం పేదల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. పెద్దలతో బేరసారాలు కుదుర్చుకుంటూ వారి జోలికి వెళ్లడం లేదని మండిపడ్డారు. బఫర్ జోన్ పరిధిలో ఎన్ని ఇళ్లు కూల్చారో చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగింది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 2 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీ చర్చించారు. భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. శబరిమల ఆలయంలో పాత సాంప్రదాయాలని కొనసాగించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ఆచారాలను గౌరవించాలని బోర్డు అధ్యక్షుడు కె జయకుమార్ వెల్లడించారు. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు నాగర్ కర్నూలు జిల్లాలోని తమ సొంత ఊరు తుమ్మన్పేటలో సందడి చేశారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్లో ఈ నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. సుమారు 30 ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ కుటుంబానికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులు కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను పండగలా జరుపుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సూర్య 46 చిత్రానికి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సూర్య ఒక చిన్న బాబుని ఎత్తుకొని పాల డబ్బాతో కనిపిస్తుండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. పూర్తిస్థాయి కుటుంబ కథ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.